హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఇవాల్టి మన టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ వచ్చేసి టొమాటో చికెన్ కర్రీ. ఇది వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన ఈ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం 1/2 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలని 2 లేదా 3 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా 2-3 ఇలా కట్ చేసి పెట్టుకోండి. మీడియం సైజు ఉల్లిపాయను తీసి ఇలా పక్కన కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడెక్కాక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక చిటికెడు శనగపప్పు, చిటికెడు ఆవాలు, అలాగే చిటికెడు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిమిన ఉల్లిపాయ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఈలోపు నేను మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. కర్రీ అంతా ఒక 30% వరకు ఉడికిపోయింది. సో బాగా కలిపెట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ అల్లం పేస్ట్ అంతా కూడా చికెన్ కర్రీకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేయండి. ఈలోగా మనం చల్లారిన ధనియాలు అవన్నీ కూడా మసాలా పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చికెన్లోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్లన్నిటినీ కూడా యాడ్ చేయండి. ఈ టమాటోలు చికెన్ కర్రీలో యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. మరో 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా కుక్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కర్రీలోకి సరిపడా సాల్ట్నంతా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. గ్యాస్ అనేది మీడియంలోకి టర్న్ చేసి కుక్ చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఉడకక కర్రీ అనేది మంచిగా రాదు. ఇప్పుడు కర్రీలోకి సరిపడా టేస్ట్ కోసం కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీలోకి కారం, ఉప్పు అంతా కూడా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయండి. ఇలా కర్రీలోకి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది. ప్లస్ ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయి. సో కొంచెం 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికిన తర్వాత చూస్తే మనకి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయింది. సో లాస్ట్లో మసాలాని యాడ్ చేయండి. ఒక 2 స్పూన్ వరకు మొత్తం. ఇప్పుడు మనకి కర్రీ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదిరిపోయినట్టే. అంతే, మనకి ఎంతో నోరూరించే చికెన్ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. మనకి కర్రీని చూస్తేనే అర్థమవుతుంది కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. సో చికెన్ అనేది ఇక్కడ కలర్ఫుల్గా ఉంది. సో పర్ఫెక్ట్గా కుదిరినట్టే. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.